ప్రతి సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారని కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలు వాళ్ళకి సంబంధించిన సమస్యలు నల్గొండ జిల్లా కలెక్టర్కు తెలపడానికి కూడా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. వీరందరూ కార్యానికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారీగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నల్గొండ జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఒకే చోట ఉంటారు కాబట్టి వీరి సమస్యలు కూడా సులువుగా పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది మాత్రము చాలా రోజుల నుంచి తిరిగి వచ్చినా కూడా మా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ కూడా గత ప్రజావాణి కార్యక్రమంలో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం ఎలా ఉండబోతుంది, ఎంతమంది అర్జీదారులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకు కూడా చూద్దాం. కొంతమంది అర్జీదారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్తా ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి? నాది పెద్దమూనెల నుంచి వచ్చా, నేడుగు మండలం. ఒక్క ఫైల్కు కలెక్టర్ ఆఫీస్ కాడనే ఉంది, కలెక్టర్ ఆఫీస్ కాడనే ఉంది అన్నారు. అన్నది కూడా 8 నెలలు అయింది. 3 సార్లు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో వచ్చి పోయినా, ఇంకా వచ్చిపోయినా ఇప్పుడు బయట పోయి చూపిస్తే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నది అన్నది. మరి ఇది ప్రాబ్లం ఏంది? మా రైతుల ప్రాబ్లమా, మేము దొంగలమా? ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అక్కడ మండలంలో ఆలు ఇదంతా ఏదో చిత్రం అవుతుంది. నాకు ఒకటి చదువు రాదు, ఇది ఇట్లా జరుగుతుంది. చెప్పండి సార్, ఏంటి మీ సమస్య మీద వచ్చారు? ఏం లేదు, మాది మన బీసీ ప్రైవేట్ హాస్టల్స్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ మాది. అయితే దాదాపుగా మేము 1992 నుంచి బిల్డింగ్స్ ఇచ్చాం, తక్కువ రేట్లో ఇచ్చాం. అదే ఇప్పటిదాకా అదే నడుస్తుంది. దానిలో టీడీఎస్ అని 10%, మళ్ళీ 15% జిఎస్టీ అని, తర్వాత అక్కడ మన బిల్డింగ్లో పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు కూడా రెంట్ పాత రెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకు కమిటీ ద్వారా మరి మేము 15% వరకు బిల్డింగ్ రెంట్స్ ఇస్తే నడపగలుగుతాం. ధరలు చాలా పెరిగినాయి, నిర్మాణం ఖర్చులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి నడపడం అనేది చాలా ఇబ్బంది. చెప్పండి సార్, ఏంటి సమస్య? సార్, మా అమ్మగారి పేరు మీద 12 గుంటలు ఉండే, మాది కొత్తపల్లి. నా పేరు చంద్రయ్య. అయితే మా మామ మా అమ్మకు పసుపు కుంకుమల కింద 12 గుంటలు ఇచ్చిండు. అయితే మా అమ్మ చిన్న ఆయన కొడుకు కిలార్ సత్తయ్య అనే ఆయన 76 నుంచి మా అమ్మ పేరు మీద ఉంది, 2092 వరకు. ఇవాళనే వచ్చిన సార్, ఇద్దామని వచ్చిన సార్. చాలా మంది కూడా ఆ క్యూ లైన్ లో నిలబడి కూడా అర్జీలు రాసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. సార్, ఏంటి మీ సమస్య మీద వచ్చారు? ఏంటి సార్ సమస్య? మా సమస్య నకరేకల్ మున్సిపాలిటీలో 22A సంబంధించండి. మాది పట్టాభూమి అయినప్పటికీ 22Aలో పెట్టారు. 2 సంవత్సరాల క్రితం నుంచి మేము ఇక్కడ ప్రజావాణి తిరుగుతున్నాం, ఆర్డీఓ ఆఫీస్ తిరిగినాం, కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం. అర్జీలు తీసుకుంటున్నారు కానీ దాని మీద సమాధానం చెప్పట్లేరు, తగిన చర్య తీసుకోవట్లేరు. ఏమైనా మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. మళ్ళీ వారం చేస్తాం అని చెప్పి ఇట్లనే తిప్పుతున్నారు, కానీ అది పరిష్కారం అవుతుంది. చాలా వరకు కూడా ఇదే సమస్యల మీద కూడా చాలా సుదూర్ఘ ప్రాంతం నుంచి కూడా ఈ సమస్య మీద పదే తిరుగుతున్నాయి. ఎందుకు సమస్య పరిష్కారం కావాలి? సమస్యల మీద వాళ్ళు ఏమైనా ఇక్కడ అర్జీలు తీసుకునే దానికే పరిమితం అవుతారు కానీ చర్యలు తీసుకోవట్లేరు. అధికారులు దాని మీద దృష్టి పెట్టి సరైన చర్య తీసుకుంటే మాత్రం ఇంతమంది తిరిగే పరిస్థితి ఉండదు. వాళ్లకు కనీసం ఇది ఒక తంతు లెక్క, ఇది ఒక కార్యక్రమం మేము చేసినామనే దాని మీద చేసుకుంటూ పోతున్నారు తప్పించి ఇందులో అసలు మేము అడుగుతున్నాం ప్రతిసారి ఈ వారం ఎన్ని అర్జీలు వచ్చాయి, మీరు ఎన్ని పరిష్కారం చేసే అనేది అసలు లిస్టు పెట్టాలండి. ఇక్కడ ఆ లిస్టు పెట్టాలి. మేము ఇది చేస్తాం, ఇది చెయ్యమని చెప్పాలి. ఒకవేళ కాంతి ఉంటే ఇది చెయ్యకూడదని చెప్పి ఇవ్వాలి. అలాంటిది ఏమీ ఇస్తలేదు, సమాధానం చెప్తారు. మేము ఆఫీసుల చుట్టూ తిరిగి మేము అలసిపోతున్నాం తప్పించి దీనికి లేదు. గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకొని వీళ్ళని పని చేయించే దాంట్లో ఉండాలని చెప్పేసి కోరుతాం. చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం సమస్య మీద వచ్చారు తాత? ఏంటి? అది మాడపల్లి మండలం సీతెత్తండ. ఈ కొత్త బొక్కులు వచ్చిన కానీ తిరుగుతున్నా ఎంఆర్ఓ ఆఫీస్కి. కొత్త బొక్కులు వచ్చిన కానీ తిరుగుతున్నా సార్. అప్పటి నుంచి తిరిగి కష్టపడి 166 భూమి ఉంటే 160 బుక్ ఇచ్చాను. అది ఎవరి మీద ఎక్కిన సంగతి అనేది పట్టించుకుంటూ లేకుంటుంది. ఈ లోపలే నా కొడుకు చచ్చిపోతే నేను ఇక కంగారు ఉండి 5-6 నెలల సంది ఆగి ఉన్నా. దాని గురించి వచ్చిన సార్. సార్ నమస్కారం సార్. ఇప్పుడు 24లా ఎఫ్ లైన్ పెట్టిన మండల రెవెన్యూ ఆఫీస్లో హద్దురాళ్ల గురించి 24లో పెట్టిన, అది పక్క రైతు నిరాకరిస్తుండు. 25లా డిఐ గారికి పెట్టిన, ఆర్డీఓ ఆఫీసు సర్వేయర్కు, అది నోటీస్ తీసుకోమంటే నిరాకరిస్తుండు. 26లో మొన్న ఏడీ గారి ఫైల్ పెట్టిన, మా పక్క రైతులేమో వచ్చి నా దాంట్లో పెట్టుకుంటారు. నాకు కూడా చూపించాలి కదా సార్.
నాది కూడా ఎన్ని రోజుల నుంచి కలెక్టరేట్ చుట్టూ 2000 కలెక్టరేట్ ఒకసారి 2024లో వచ్చిపోయినా సార్, 2025లో రాలే, మళ్ళీ ఇప్పుడు 2026లో వచ్చినాం. ఎంఆర్ఓ సర్వేయర్ని చేయనిస్తలేడు, ఆర్డీఓ సర్వేయర్ని చేయనిస్తలేడు, కలెక్టర్ సర్వేయర్ ఇస్తే కూడా నోటీసు నిరాకరిస్తుండు నా పక్క రైతు. రైట్ మీద పాస్బుక్లు రావాలని వచ్చిన ఎప్పుడు తిరుగుతున్నావు కలెక్టర్? 3 ఏళ్ల నుంచి ఏమవుతుంది? ఏమంటుండు ఇటు ఇటు రాస్తుండే ఎంఆర్ అంటుండే ఎంఆర్ సప్పు చేయడు, అది ఏం చేయడు. పెళ్ళం చచ్చిపోయింది, కొడుకులు బువ్వ పెడతలేదు. ఈ యొక్క పాస్బుక్లు నాకు ఇయ్యా 3 ఎకరాలది అంటే ఏమన్నా శంకం చేస్తాడు ఆ ఎంఆర్ఓ. నల్గొండ ఎంఆర్ఓ ఆయన పేరు ఏం పేరు, ఆయన పేరు అడిగినా రోజు పోతూనే ఉన్నా. వీడికి వారం వారం వీడికి వస్తాను. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు కలెక్టర్ కార్యాలయానికి? 3 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఆయన సమస్య పరిష్కారం కావడం లేదు. కావటాలే ఏది చెప్తున్నాడు. ఏదంటే పోరా ఇటు మనిషి తోలుతాడు ఇంతే. ఏదన్నా అవుతుంది. అవన్నీ సర్వే చెప్పించాను చూడయ్యా. ఈ సర్వే కూడా చెప్పాయా? సర్వే చెప్పించిన. నీకు ఏం కావాలి? నాకు పాస్బుక్లు కావాలి. ముసలమ్మ చచ్చిపోయింది, ఇంతో అంతో బాగున్నా. ఒక మూల అమ్ముకొని 10 లక్షలు తెచ్చిన బాగా కట్టాలి. నాకు భూమి పెడుతుంది. నీ కొడుకులు అంటారు నీ పొలం ఉన్నది, నువ్వు పట్ట చేపించుకొని అమ్ముకోరా అని అంటున్నాడు. ఏం చేయాలి అయ్యా? కూడా చాలా వరకు కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వారు మొత్తం భూ సమస్యల మీదనే ఎక్కువ వస్తున్న పరిస్థితి. భూ సమస్యలే మాకున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఒక పెద్దమ్మ ఉన్నది. ఏం సమస్య మీద వచ్చావు పెద్దమ్మ? కలెక్టర్ కార్యాలయానికి వచ్చావు, ఏంటమ్మా సమస్య? 2 ఎకరాలు సార్ పట్టగట్లేదు, పెట్టేవాళ్ళు లేరు. ఆయనకేమో చెవులు రావు, ఎవరు కాడిపోయిన అంటారుగా. ఇప్పుడు కావు డబ్బులు. ఏ ఊరు మీ? అడిదాల్పల్లి సార్. ఎంఆర్ఓని కలిసావా? ఎంఆర్ఓ కలిసిన సార్ ఎంఆర్ఓ కూడా అట్లా అన్నాడు. ఇప్పుడు కావమ్మాయి ఎందుకు వస్తున్నారు అసలు మీరు ఆఫీస్కి అంటుండే సార్ అని 2-3 సార్లు కాగితాలు కూడా ఇస్తే ఏం చేయలేదు సార్. మీ ఇద్దరు సార్ బువ పెట్టేవాళ్ళు లేరు. ఒక్క కొడుకుండు కరెంటు బట్టి చచ్చిపోయిండు. ఒకడున్నాడు కానీ ఆడు ఏం పట్టించుకోడు, మమ్మల్ని పట్టించుకోడు సార్. అదే కష పట్ట అయితే దాని గురించి కష బతుకుతామని. అదే సార్, ఏం లేదు సార్. రైట్, మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరిని కదిలించినా కూడా భూమి సమస్యలు ఎక్కువగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అధికారులు చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా కావడం లేదని కూడా వారు పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.